కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేఖర్ గారు చెప్పండి, వీటన్నిటి మీద మీ అభిప్రాయం. అప్పులు వ్యవహారం రికార్డు స్థాయిలో జరుగుతున్న తీరు కానీ, వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏడుపు ఏంటంటే జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగింది కానీ అది ఆయన ఘనత కాదని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరేమంటారు సార్? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మీ ద్వారా సాక్షి టీవీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీ రికార్డెడ్ 50% గ్రోత్ ఇన్ జిఎస్డిపి సార్. అవును, 50% గ్రోత్ రేట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అంటే కాదు, మీరు చెప్తే రేపు ఏం రాస్తాడో తెలుసా? అది జగన్ ఘనత కాదు, వ్యాపారులు ట్యాక్స్ కట్టారు కాబట్టి అని రాస్తాడు. జీడిపి షేర్ సార్. అవును, జీడిపి షేర్ సార్. ఇది జీడిపి షేర్ లో ఏదైతే 24 సార్ 4.9% ఏపీ ఉంటే తెలంగాణ 4.2% సార్. మన పక్కనే కేరళ చూసుకుంటే 4.2% సార్. అంటే తెలంగాణ కంటే కూడా మనం జీడిపి షేర్ లో ఎక్కువ ఉన్నారు సార్. దీన్ని కూడా రాయాలని చెప్తారు. తెలంగాణ ప్రజలు సోమరపోతులు కాబట్టి వాళ్ళు జీడిపి సాధించలేకపోయారు, ఆంధ్ర ప్రజలు కష్టపడ్డారు, ప్రభుత్వం ఏమి లేదని చెప్పి రాయమన్నాడు సార్. ఇంకో విషయం సార్, ఎకనామికల్ సార్ ఎంత దుర్మార్గం అంటే దీని గురించి మాట్లాడేటప్పుడు చిన్న ఉపద్ఘాతం సార్. ఏదైతే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు తెలుసా సార్? ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాల్యూమ్ లో ఏం చూపించాలంటే ఏపీ అప్పులు క్లియర్ గా చూపించడంతో పాటుగా ఏదైతే ఎకనామికల్ గ్రోత్ అనేసి దానికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే ఇవ్వాలి సార్. ఆ సర్వే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ ర్యాంకింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏదైతే అగ్రికల్చర్ గ్రోత్ కానీ, ఎక్స్పోర్ట్స్ గ్రోత్ కానీ, లేకపోతే అన్ని రకాలు సార్ దాంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది జిఎస్డిపి గ్రోత్ రేట్ తో సహా అని చెప్పేసి ఒక దుర్మార్గంతో దాన్ని ఆపేశారు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ తీసుకుంటారు సార్. జిఎస్డిపి గ్రోత్ 2018-19కి వచ్చేసరికి 5.36% సార్. అదే 2022-23 బడ్జెట్ కి సార్ 7.02% సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా దాదాపుగా 2.7% జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది సార్. ఇంక ఇది అభివృద్ధి ఉన్నట్ట లేకపోతే విధ్వంసం ఉన్నట్ట? అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయాలి సార్. ఇంకా చూసుకుంటే సార్ ఇంకా పరిశ్రమలే లేవు, పెట్టుబడులే లేవు అని చెప్పి మొన్నటి వరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు. కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని మళ్ళీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇదిగోండి సార్, ఇది ఒకసారి చూసుకోమనండి సార్. ఇది ఎవరు ఇచ్చారంటే సార్, ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి సార్. వాటిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ 2014 నుంచి 18 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 32,803 కోట్ల రూపాయలు సార్. కానీ 2019 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయినటువంటి ఏదైతే వాల్యూ ఏదైతే ఉందో 1,103 కోట్ల రూపాయలు సార్. ఇది మేమిచ్చింది కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ డేటా, మేము చెప్పింది కాదు ఇది. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కళ్ళు కనిపించట్లేదు ఏంటో. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల హయాంలో 30,000 అయితే ఇన్వెస్ట్ అయింది గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్లు సార్. ఓకే, అంటే చంద్రబాబు ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు పైన పెరిగింది సార్. ఇక దీని కూడా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిది ఏం లేదు, పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇక్కడ ఈ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలి. నిన్న చంద్రబాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళారు, తప్పేం లేదు, మంచిదే. అది అక్కడ గుజరాత్లో సెమినార్కి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు కాబట్టి బాగానే ఉంది. కానీ విశేషం ఏంటంటే జగన్ గారి టైంలో 3.5 లక్షల కోట్ల రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే ఈ ఎనర్జీ అంతా, ఈ కరెంట్ అంతా ఏం చేసుకుంటారు, వేస్ట్, అసలు అనవసరం, ఇదంతా ఊరికే భూములు ఇవ్వటానికి వాటికని చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అయ్యే పెట్టుబడుల కోసం వెళ్ళారంట. మరి ఇప్పుడు ఈ రాయితీలు పరిశ్రమల కోసం రాయితీలు ఇస్తున్నారంట. చంద్రబాబు గారు రాయితీలు ఇస్తేనేమో అది పరిశ్రమల కోసం, జగన్ గారు రాయితీలు ఇచ్చి పరిశ్రమలు తీసుకొచ్చేటట్టు పెడితేనేమో అది ఏదో దోపిడీ కోసం అంట. ఇంత దుర్మార్గంగా పత్రికలు రాసే పరిస్థితి ఉంటే ఈ దేశం ఏమైపోతుంది అన్నదే నా బాధ సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3.5 లక్షల కోట్ల రూపాయల రెన్యూబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సార్, రికార్డు స్థాయిలో వస్తే ఎక్సెస్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు మనం తక్కువ ప్రైస్ కే ఇండస్ట్రీస్ కి ఇవ్వగలం. తక్కువ ప్రైస్ కే ఇండస్ట్రీస్ కి వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ గ్రోత్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వస్తారు, వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి, స్టేట్ రావాల్సినటువంటి ట్యాక్సెస్ వస్తాయి, స్టేట్ డెవలప్ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలంచి రెన్యూబుల్ ఎనర్జీలో భారీ స్థాయిలో ఆయన పెట్టుబడులు తీసుకురావడం జరిగింది.
అప్పుడు విషం జిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు విషం జిమ్మినటువంటి ఏదైతే ఈ పత్రికలు, ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ తెలంగానే చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ వెళ్ళి పరిశ్రమకు ఏవైతే రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టే వాళ్ళకి రాయితీలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడని చెప్పి నిస్సిగ్గుగా రాసుకుంటున్నారంటే దీన్ని జర్నలిజం అనాలా ఏమనాలి సార్? ఇంకా సార్ ఏదైతే వీళ్ళన్నీ మాట్లాడినట్టు ప్రతిదానికి ఉంది సార్ వీళ్ళు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికలో. ఉద్యోగాలే లేవు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం లేదు, అందరూ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు, తెలంగాణకు పారిపోతున్నారు అని రాశారు సార్. సార్ ఇండియన్ స్కిల్ రిపోర్ట్ 2024 సార్. ఓకే, కంప్లీట్ చేయండి దయచేసి. తెలంగాణ 67.97% సార్. అంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో ఉద్యోగాల కల్పన ఎక్కువ ఉంది అని చెప్పి రాసింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తులేవు సార్ వీళ్ళకి. 2,30,000 కేవలం వైద్య శాఖలో 50,000 మందికి మనం జాబ్లు ఇచ్చాం. అలాగే కాంట్రాక్ట్ 4 లక్షల మందికి. ఇవి కాకుండా ప్రైవేట్ లో 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఏదైతే ఆర్బీఐ రిపోర్ట్ లో ఉంది సార్. కరెక్ట్. అప్పుడు పచ్చి అబద్ధాలు రాశారు, ఇప్పుడు అంతకంటే రెట్టింపు అబద్ధాలు రాస్తున్నారు. అదొక విశేషంగా ఉంది. మామూలుగా అయితే పత్రికలు ఒకప్పుడు మేమంతా అక్కడ ఈనాడులో నేను పనిచేసేవాడిని కదా, రామోజీరావు ఎలక్షన్ అప్పుడు ఏదో మనం తెలుగుదేశానికి చేసాం కానీ తర్వాత మీరు ఏది కరెక్ట్ అయితే అది రాయండి అని చెప్పిన సందర్భం. ఇప్పుడు మొత్తం రివర్స్, అసలు ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలే రాయండి అని మరి ఆయన అబ్బాయి కిరణ్ గారి నాయకత్వంలో ఇంత దారుణంగా సాగుతుంటే ఏదో రోజు దెబ్బతింటారు వాళ్ళు. మంచి అవకాశాన్ని వచ్చిందని చెడగొట్టుకుంటున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి మరి మనం ఏం చెబుతాం, ఈనాడు ఆంధ్రజ్యోతి అని అంటే ఆయన వ్యవహారాలు తెలిసిన సంగతే కాబట్టి మనం కొత్తగా చెప్పినా కూడా వేస్ట్. ఈనాడు వాళ్ళకి ఏమైంది, మంచి అవకాశంలో ఉన్నటువంటి వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంత దిగజారిపోయి అసహ్యంగా రాసి వాళ్ళే నష్టపరుచుకుని పరువు పోగొట్టుకున్నారు. మాబోటి వాళ్ళని అభిమానించే వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు, వాళ్ళ కర్మ. రైట్. మాణిక్యాలరావు గారు అమలాపురం నుంచి. మాణిక్యాలరావు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు అని ఈ ఈవీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఈవీఎం ముఖ్యమంత్రి అని ఖరారు చేస్తారా మీరు కూడా? నాకు అవునండి, నేనైతే నమ్ముతున్నాను. ఆ ఒంగోలు విజయనగరం అనుభవం జరిగేదాకా నేను నమ్మలేదు, కానీ ఎప్పుడైతే అవి జరిగాయో ఖచ్చితంగా ఈవీఎంల మోసం జరిగింది అనేటువంటి అభిప్రాయం నేను కూడా వచ్చాను. ఈ ఎందుకు పనికిరాని విషయాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారు కానీ ఆయన, అవును, ఆయనకి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలండి. ఇప్పుడు వరకు చేసుకొచ్చిన అప్పుల మీద చేసుకొచ్చిన అప్పుల మీద ఆ రోజు డిసెంబర్ 30న ఆయన దిగిపోయడానికి 100 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళిన ముఖ్యమంత్రి, అవును, ఆయన తెల్లవారితో జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఆయన ధైర్యంగా ఇచ్చుకొచ్చారండి జగన్ గారు. అవును. ఈ రోజు ఈయన జగన్ గారు దిగేటప్పటికి 8,000 కోట్లు ఖజానాలో ఉంచి, అవును, అయినా కూడా రోజునే జిఎస్టీ కోటా కూడా 6,000 కోట్లు ఎంతో వస్తే కూడా, అవును, కరెక్ట్, అప్పటికే జీతాలు ఇవ్వబడినాయి, పెన్షన్లు ఇవ్వబడినాయి, అన్నీ ఇది అండి. అవును. కానీ మళ్ళీ ఈయన ఎక్కిన రోజునే 5,000 కోట్ల అప్పు, ఆ తర్వాత ఇంకో 5,000 కోట్ల అప్పు, ఇప్పటికి 40,000 కోట్లు అని జగన్ గారు చెప్పారండి. మరి ఎన్నిట్ల మీద శ్వేతపత్రం విడుదల చెప్తే ప్రజలు తెలుసుకుంటారండి. ఆ సంగతులు ఎట్లా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు చక్కగా స్టడీ చేసి చర్చలో అర్థవంతమైన రీతిలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా అభినందనలు. ఎక్కడా మనం అభ్యంతరకరంగా కానీ ఇతరత్ర ఎక్కడా లేకుండా చాలా పద్ధతిగా సివిలైజ్డ్ తీరులో మనమేమి వాళ్ళ స్ఫూర్తి వీళ్ళ స్ఫూర్తి అని అంటలేదు కానీ, బట్ ఆ పద్ధతిగా మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.